నుండే వచ్చారు, ఈ స్థావరం నుండే వచ్చారు అనేది ప్రధానంగా కూడా ఎన్ఐఏ దగ్గర ఖచ్చితమైన రిపోర్ట్ ఉంది. ఇక దాంతోపాటు తెహరా కలాన్లోని సర్జర్ ఏంది అంటే జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరం ఇది. దీన్ని కూడా జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రవాదులను పంపించేందుకు కూడా ఉపయోగిస్తారు. అయితే ఇందులో మనం ప్రధానంగా కూడా భారత ఆర్మీతో పాటుగా పూర్తి స్థాయిలో కూడా నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి సంబంధించి ఎన్ఐఏ పూర్తి స్థాయిలో ధృవీకరించిన కొన్ని అంశాలను మనం చూద్దాం. ఇక్కడ ఈ క్యాంప్ కార్యాలయం అంటే జైషే మహమ్మద్కి సంబంధించి తెహరా కలాన్లోని సర్జల్కి సంబంధించి ఇందులో కూడా పూర్తి స్థాయిలో ఉగ్రవాదులను తరలించేందుకు, దాంతోపాటు ఇక్కడ ఏంది అంటే పీవోకలేని సైద్నా బిలాల్ ఉగ్రస్థావరం ఇది ముజఫరాబాద్లో ఉంటుంది. దీంట్లో కూడా ఉగ్రవాదులను తరలించే ప్రయత్నం చేస్తారు. దాంతో పాటుగా మరో సరిహద్దుకు 100 కిలోమీటర్ల ఉంది. జైషే మహమ్మద్కు సంబంధించిన ప్రధాన కార్యాలయంగా కూడా పనిచేస్తుంది. ఇది అందరికీ తెలుసు. బహవల్పూర్లోని మర్కజ్ సుబాన్కు సంబంధించి ఈ స్థావరం ఇది ప్రధానంగా కూడా జైషే మహమ్మద్ యొక్క ప్రధానమైన కార్యాలయం. ఇక్కడ నుంచే ఉగ్రదాడులకు సంబంధించి ఇక్కడ నుంచే అనేక రకాలుగా కూడా వీళ్ళు ఏదైతే ఉంటుందో ఎక్కడైతే దాడులు చేయాలన్నా ఏదైనా చేయాలన్నా కూడా సూత్రధారులు ప్రధానంగా కూడా ఇక్కడ నుంచే జరుగుతుంది. ఇక్కడ నుంచే మర్కజ్ సుబాన్ నుంచే ప్రధానంగా జరుగుతుంది. దాంతో పాటుగా ఇక రెండోది ఏంది అంటే ఇది సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలోని లష్కరే క్యాంప్ కార్యాలయం ఇది. ఇక్కడ 2026/11 అంటే ముంబై దాడులకు సంబంధించి పాల్పడిన ఉగ్రవాదులు తలదాచుకున్నారని పక్కా సమాచారం ఉంది. ముర్కెందెల్లోని మార్కజ్ తోయబా ఇది పూర్తి స్థాయిలో కూడా లష్కరేల క్యాంప్ కార్యాలయం. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ముంబై దాడులకు సంబంధించి కూడా ఈ ఉగ్రవాదులు ఇక్కడ దాచుకున్నారనే సమాచారం కీలకంగా కూడా ఎన్ఐఏ ఇచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక మరొక స్థావరాన్ని చూద్దాం. ఇది అంతర్జాతీయ సరిహద్దుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. హిజుబుల్ ముజాహిద్దీన్కి సంబంధించిన శిబిరం ఇది. దీని చుట్టూ నివాస భవనాలు కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇది సియల్కోటలోని మెహబ్ మూనా జోయాకు సంబంధించింది. ఇది ఈ సియల్కోటలోనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ జనావాసం కూడా ఉంది. అంటే ఇది అంతర్జాతీయ సరిహద్దుకు 15 కిలోమీటర్లు ఉన్నప్పటికీ కూడా ఇది ముజాహిద్దీన్కు సంబంధించిన శిబిరం అయినప్పటికీ కూడా దీని చుట్టూ పూర్తి స్థాయిలో కూడా నివాస భవనాలు కూడా ఉన్న పరిస్థితి అయినప్పటికీ కూడా టార్గెట్ చేసి ఖతం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక మరొక ఉగ్ర స్థావరానికి సంబంధించి ఇది నియంత్రణ రేఖ వెంబటి కేవలం 35 కిలోమీటర్లు ఉంది దూరంలో ఈ క్యాంప్ ఉంది. 20 ఏప్రిల్ 2023న పుంచ్లో జరిగిన దాడులకు జూన్ 24 బస్సులో ప్రయాణిస్తున్న అమాయకమైన యాత్రికులపై దాడికి ఇక్కడి ఉగ్రవాదులే కారణమనేది సమాచారం. ఇది కొట్లీలోని మర్కజ్ అబ్బాస్ ఉగ్ర స్థావరం. ఇది పూర్తి స్థాయిలో కూడా మీరు చూడొచ్చు. ఎందుకంటే 2023 పూంచ్కు సంబంధించి దాడులు కానీ దాంతోపాటు అమాయకమైన యాత్రికుల మీద దాడి చేసింది ఈ ఉగ్రవాద సంస్థలను దీన్ని మట్టు పెట్టారు. ఇక దాంతోపాటు మళ్ళీ దాని పక్కనే ఏంది అంటే కొట్లీలోని మర్కజ్ రహీల్ షహీద్కు సంబంధించి ఇక్కడ పీఓకేలో హిజూబ్లకు సంబంధించి ముజాహిద్దీన్కి సంబంధించిన స్థావరం ఇది. కొండల ప్రాంతంలో ఉండే ఈ క్యాంపులో 4 గదులు దాంతోపాటు బారాకులు ఉన్నాయి. వీటిలో పెద్ద ఎత్తున ఆయుధాలతో పాటు మందుగుండు సామాగ్రి కూడా భారీగా ఉన్నట్టుగా సమాచారం అయితే అందింది. ఎందుకంటే ఇక్కడ ముజాహిద్దీన్కి సంబంధించి ఇది పీఓకేలో హిజూబుల్కు సంబంధించి ముజాహిద్దీన్ సంబంధించింది. ఇక్కడ ఎత్తైన ప్రాంతాలలో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఏంది అంటే ఈ 4 గదులే కాదు పూర్తి స్థాయిలో కూడా బంకర్లతో పాటు రకరకాలుగా ఉన్నాయి. ఇక్కడ మందుగుండు సామాగ్రితో పాటు విలువైన ఆయుధాలు అంటే అధునాతనమైన ఆయుధాలు కూడా ఇక్కడ ఉన్నట్టుగా సమాచారం. ఇక దాంతో పాటుగా మరొక స్థావరం ఏంటంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని తంగ్ధర్లోని సెక్టార్కు సరిహద్దు 30 కిలోమీటర్ పరిధిలోని షెవాయి లష్కరే క్యాంప్ కార్యాలయం ఉంది. ఇక్కడ ఈ ముఠాకు కీలకమైన క్యాంప్ ఇది. ఈ లష్కరే కేడర్ నియామకాలు శిక్షణ వంటివి చేపడుతున్నారు. 2000 నుంచి ఇక్కడ క్యాంప్ కార్యాలయాలు కూడా కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ముజాఫరాబాద్లోని షెవాయి నల్హావు అనే ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూడా ఉన్నది. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా నియామకాలతో పాటు శిక్షణ కూడా ఇస్తారు వీళ్ళు. ఇది ప్రధానంగా కూడా ఇది ఉగ్రవాదులకు అడ్డాగా మారిపోయింది. ఉగ్రవాదులు ఎవరైతే ఉగ్రవాదులుగా మారాలో లేకపోతే ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చేది అత్యంత కఠినమైన శిక్షలు ఇస్తారు ఇక్కడికి సంబంధించి. ఇక దాంతోపాటు మళ్ళా మరొక స్థావరం మీ అందరికీ తెలుసు బర్నాల్లోని మర్కజ్ అల్లాహే హదీద్ ఉగ్ర స్థావరం ఇది లష్కర్ తోయబాయి ఉగ్ర క్యాంప్ కార్యాలయం. పూంచ్ రాజౌరి రియాసిరి సెక్టార్కు లష్కరే ఉగ్రవాదులు ఆయుధాలను పంపించేందుకు దీన్ని వినియోగిస్తున్నట్లుగా సమాచారం. అంటే ఇక్కడ లష్కర్లకు సంబంధించి ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళకు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ స్థావరాల నుంచి పూర్తిగా కూడా ఏంది అంటే ఆయుధాలకు సంబంధించి మందుగుండు సామాగ్రికి సంబంధించి దాంతోపాటు ఇక్కడ ఏది శిక్షణ పూర్తి చేసుకున్న వ్యక్తులు వీళ్ళందరినీ కూడా ఇక్కడికి పంపించే ప్రయత్నం అయితే చేస్తారు. ఇక దాంతోపాటు
ముజఫరాబాద్లోని సైద్నాకు సంబంధించి బిలాల్ ఉగ్రస్థావరం ఇది పీఓకేలోని జైషే ప్రధాన కేంద్రాలలో ఇది ఒకటి. ఎందుకంటే ముజఫరాబాద్కు సంబంధించి రెడ్ పోర్ట్కు ఎదురుగా ఉంటుంది. జమ్మూ కాశ్మీర్లోకి ఉగ్రవాదులను తరలించేందుకు వీలుగా దీన్ని రవాణా క్యాంప్ కార్యాలయంగా నిర్వహిస్తారు. ఇక్కడ ఎప్పుడు 50 నుంచి 100 మంది ఉగ్రవాదులు ఉంటారనే సమాచారం పక్కా ఉంది భారత్కు సంబంధించి. ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మనందరం కూడా చూడొచ్చు పీఓకేలోని జైషే ప్రధానమైన కార్యాలయానికి సంబంధించి ఇక్కడ జరుగుతున్న పరిణామం ఏంటంటే జమ్మూ కాశ్మీర్కు సంబంధించి మొన్న ఉగ్రదాడి జరిగిందే కదా, ఈ మీరు హిందువులా ముస్లింలా అంటే పేరు పెట్టి మరి మతాన్ని అడిగి మరి కాల్చి చంపిన సంఘటనలు ఉన్నాయి కదా, ఆ సంఘటనకు సంబంధించి అక్కడికి వచ్చిన ఉగ్రవాదులు ఇక్కడి నుండే వచ్చారు, ఈ స్థావరం నుండే వచ్చారు అనేది ప్రధానంగా కూడా ఎన్ఐఏ దగ్గర ఖచ్చితమైన రిపోర్ట్ ఉంది. ఇక దాంతో పాటు తెహరా కలాన్లోని సర్జర్ ఏంది అంటే జైషే మహమ్మద్ ఉగ్రవాస్థావరం దీన్ని కూడా జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రవాదులను పంపించేందుకు కూడా ఉపయోగిస్తారు. అయితే ఇందులో మనం ప్రధానంగా కూడా భారత ఆర్మీతో పాటుగా పూర్తి స్థాయిలో కూడా నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి సంబంధించి ఎన్ఐఏ పూర్తి స్థాయిలో ధృవీకరించిన కొన్ని అంశాలను మనం చూద్దాం. ఇక్కడ ఈ క్యాంప్ కార్యాలయం అంటే జైషే మహమ్మద్కి సంబంధించి తెహరా కలాన్లోని సర్జల్కి సంబంధించి ఇందులో కూడా పూర్తి స్థాయిలో ఉగ్రవాదులను తరలించేందుకు, దాంతోపాటు ఇక్కడ ఏంది అంటే పీఓకేలోని సైద్నా బిలాల్ ఉగ్రస్థావరం ఇది ముజఫరాబాద్లో ఉంటుంది. దీంట్లో కూడా ఉగ్రవాదులను తరలించే ప్రయత్నం చేస్తారు. దాంతో పాటుగా మరో సరిహద్దుకు 100 కిలోమీటర్ల ఉంది. జైషే మహమ్మద్కు సంబంధించిన ప్రధాన కార్యాలయంగా కూడా పనిచేస్తుంది. ఇది అందరికీ తెలుసు. బహవల్పూర్లోని మర్కజ్ సుబాన్కు సంబంధించి స్థావరం ఇది ప్రధానంగా కూడా జైషే మహమ్మద్ యొక్క ప్రధానమైన కార్యాలయం. ఇక్కడ నుంచే ఉగ్రదాడులకు సంబంధించి ఇక్కడ నుంచే అనేక రకాలుగా కూడా వీళ్ళు ఏదైతే ఉంటుందో ఎక్కడైతే దాడులు చేయాలన్నా ఏదైనా చేయాలన్నా కూడా సూత్రధారులు ప్రధానంగా కూడా ఇక్కడ నుంచే జరుగుతుంది. ఇక్కడ నుంచే మర్కజ్ సుబాన్ నుంచే ప్రధానంగా జరుగుతుంది. దాంతో పాటుగా ఇక రెండోది ఏంది అంటే ఇది సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలోని లష్కరే క్యాంప్ కార్యాలయం ఇది. ఇక్కడ 2026/11 అంటే ముంబై దాడులకు సంబంధించి పాల్పడిన ఉగ్రవాదులు తలదాచుకున్నారని పక్కా సమాచారం ఉంది. ముర్కెందెల్లోని మార్కజ్ తోయబా ఇది పూర్తి స్థాయిలో కూడా లష్కరేల క్యాంప్ కార్యాలయం. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ముంబై దాడులకు సంబంధించి కూడా ఈ ఉగ్రవాదులు ఇక్కడ దాచుకున్నారనే సమాచారం కీలకంగా కూడా ఎన్ఐఏ ఇచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక మరొక స్థావరాన్ని చూద్దాం. ఇది అంతర్జాతీయ సరిహద్దుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. హిజుబుల్ ముజాహిద్దీన్కి సంబంధించిన శిబిరం ఇది. దీని చుట్టూ నివాస భవనాలు కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇది సియల్కోటలోని మెహబ్ మూనా జోయాకు సంబంధించింది. ఈ సియల్కోటలోనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ జనావాసం కూడా ఉంది. అంటే ఇది అంతర్జాతీయ సరిహద్దుకు 15 కిలోమీటర్లు ఉన్నప్పటికీ కూడా ఇది ముజాహిద్దీన్కు సంబంధించిన శిబిరం అయినప్పటికీ కూడా దీని చుట్టూ పూర్తి స్థాయిలో కూడా నివాస భవనాలు కూడా ఉన్న పరిస్థితి అయినప్పటికీ కూడా టార్గెట్ చేసి ఖతం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక మరొక ఉగ్రస్థావరానికి సంబంధించి ఇది నియంత్రణ రేఖను బట్టి కేవలం 35 కిలోమీటర్లు ఉంది దూరంలో ఈ క్యాంప్ ఉంది. 20 ఏప్రిల్ 2023న పుంచ్లో జరిగిన దాడులకు జూన్ 24 బస్సులో ప్రయాణిస్తున్న అమాయకమైన యాత్రికులపై దాడికి ఇక్కడి ఉగ్రవాదులే కారణమనేది సమాచారం. ఇది కొట్లీలోని మర్కజ్ అబ్బాస్ ఉగ్రస్థావరం. ఇది పూర్తి స్థాయిలో కూడా మీరు చూడొచ్చు. ఎందుకంటే 2023 పూంచ్కు సంబంధించి దాడులు కానీ దాంతోపాటు అమాయకమైన యాత్రికుల మీద దాడి చేసింది ఈ ఉగ్రవాద